జై శ్రీరామ్ దోస్తులు, ఇవాళ ఖోవా బూరెలు రెసిపీ చూద్దాం. మన దగ్గర వైట్ కడాయి ఉంటే వైట్ కడాయి, లేకుంటే మన నార్మల్ ఇంటి కడాయి ఉంటే నడుస్తాయి. కడాయి ఫస్ట్ మంచిగా కడిగి పొయ్యి మీద పెట్టి పొయ్యి ముట్టిద్దాం. పొయ్యి ముట్టినాక గ్యాస్ తక్కువ చేసుకొని ఖోవా వేసుకుందాం. చక్కెర వేసుకుందాం. చక్కెర వేసినాక లేకనా మంచిగా కలుపుకుంటా చక్కెర వేద్దాం. కింద మారకుండా లేకనా మంచిగా కలపబడతాయి. చక్కెర ఎట్లా గరం అయింది అట్లా మెల్లగా మెల్లగా ఈడుస్తాయి. మళ్ళీ కలర్ చేంజ్ అవుతాయి. కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి. కొంచెం మనకు గోధుమ పిండి వేసుకోవాలా. మనం ఎట్లా కలుపుతాం అట్లా గట్టిగా వస్తాయి. గట్టిగా వచ్చినాక లేక ఆటోమేటిక్ కలర్ చేంజ్ అయిపోతాయి. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. మంచిగా గోటాయించి లేకనా గట్టిగా అవుతాయి. మంచిగా ఇట్లా గట్టిగా వచ్చినాక లేకనా గ్యాస్ బంద్ చేసి దానికి చల్లగా చేసుకోవాలా. కడాయి లేకనా 20 నిమిషాల కోసం కొంచెం పక్కకు పెట్టుకోవాలా. పక్కకు పెట్టుకున్నాక లేకనా అప్పటికు పిండి పెట్టుకుందాం. పిండి లేకనా గోధుమ పిండి పెట్టుకుందాం. గోధుమ పిండి లేకనా కొంచెం మెత్తగా పెట్టుకోవాలా. 5 మినిట్స్ లేకనా పిండి పెట్టినాక లేకనా కొంచెం పక్కకు పెడదాం. పిండి తోటి లేకనా మనం చిన్న చిన్న బాల్స్ చేద్దాం. మన కడాయిలో లేకనా కొంచెం విలేజ్ పౌడర్ వేసుకుందాం. మన చేతితోటి మనం కొంచెం తీసుకొని చూద్దాం. ఇట్లా గట్టిగా అయిందా కాలేజ్ అర్థమవుతాయి. ఇట్లా గట్టిగా వచ్చినా అనుకో అయినట్టే. దీన్ని లేక చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. మనం నార్మల్ ఇట్లా బూరెలు చేసుకుంటాం. సేమ్ అత్తనే దీన్ని ప్రాసెస్. ఇంకా కొత్త ఇట్లా రెసిపీ నేర్చుకోవాలంటే మా పేజ్ని ఫాలో కొట్టండి. షేర్ ఇంకా కామెంట్ లైక్ కొట్టండి.